నాతో పాటు ఈ పత్రికా సమావేశంలో పాల్గొంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ పెద్దలందరికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గౌరవనీయులు సునీల్ దేవధర్ గారికి, మిత్రులు ఈ నెల 30వ తారీఖున జరగబోతున్నటువంటి బద్వేల్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థి సురేష్ గారికి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, బద్వేల్ నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పక్షాన, మా దుబ్బాక నియోజకవర్గ ప్రజల పక్షాన శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. So there is a similarity in between Dubbak by-election and Badvel by-election. So Dubbak అనేటువంటి శాసనసభ నియోజకవర్గం సిద్దిపేట జిల్లా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు, ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారు ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లాలో పోయిన సంవత్సరం ఇదే సమయంలో మేము కూడా ఎన్నికల రణక్షేత్రంలో ఉన్నాం. చాలామంది అనుకున్నారు అంతకుముందు 3,000 లేవు, ఆ తర్వాత 10,000 రాలేదు, ఆ తర్వాత 20,000 రాలేదు, భారతీయ జనతా పార్టీ దుబ్బాకలో ఎట్లా గెలుస్తుంది అని చాలామంది సంశయం వ్యక్తం చేశారు. ఆ రోజు కూడా మా దుబ్బాక ఎన్నికల్లో నా ప్రత్యర్థి ఎవరంటే సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉండి అనారోగ్యంతో మరణించినటువంటి శాసనసభ్యుని గారి శ్రీమతే నా మీద ఎన్నికల్లో పోటీ చేశారు. సో ప్రజలు దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ వైపు ఎందుకు మొగ్గు చూపినారు? డిపాజిట్ రాని భారతీయ జనతా పార్టీని ఆ రోజు మంత్రులు హేళన చేస్తే భారతీయ జనతా పార్టీ దుబ్బాకలో ఎందుకు గెలిచింది అంటే దానికి బద్వేల్కి కంపారిజన్ ఏముంది అని అంటే, మీ కడప పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే బద్వేల్ అనేటువంటి ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉంటుంది. 9 సార్లు 1989 నుంచి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అదే కుటుంబంలోంచి ఎంపీలు గెలుస్తూ వచ్చినారు. 9 సార్లు ఎంపీలు గెలిచిండ్రు ఒకటే కుటుంబం నుంచి. అదే పార్లమెంట్ పరిధిలో పులివెందులు ఉంటుంది, అదే పార్లమెంట్ పరిధిలో బద్వేలు ఉంటుంది. పులివెందులకు పోయిన పైసలేన్ని, బద్వేలుకు వచ్చిన పైసలేన్ని అనేది బేసిక్ క్వశ్చన్ ప్రజలు ఆలోచించాలి. నేను కూడా మా సిద్దిపేట జిల్లాలో ఎలక్షన్ జరిగినప్పుడు ప్రజల ముందు 2 ప్రశ్నలు ఇచ్చాను. నాకు ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, ఇంకొక వైపు ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు, ఇంకొక వైపు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఉన్నారు. ఈ 3 నియోజకవర్గాల మధ్యలో మా దుబ్బాక నియోజకవర్గం ఉంటుంది. 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నుంచి దుబ్బాకకు వచ్చిన నిధులెన్ని, సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్కి తీసుకుపోయిన నిధులెన్ని, ఆ 3 నియోజకవర్గాల్లో జరిగిన డెవలప్మెంట్ ఎట్లా ఉంది, దుబ్బాకలో జరిగిన డెవలప్మెంట్ ఎట్లా ఈ కంపారిటివ్ స్టేట్మెంట్ లోపల మేము ప్రజల్ని కన్విన్స్ చేయగలిగిన రోజు, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా రోడ్డు దగ్గర నుంచి, బాత్రూమ్ దగ్గర నుంచి, ఎల్ఈడి గూగల్ దగ్గర నుంచి, రోడ్డు పక్కన పెడుతున్నటువంటి మొక్కల దాకా ప్రతిదీ 14th ఫైనాన్స్ కమిషన్, 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు తప్ప ₹1 రాష్ట్రాల నిధులు గ్రామ పంచాయతీలకు కానీ, స్థానిక సంస్థలకు కానీ ఇవ్వలేనటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి ఎట్లా చేస్తాయనేటువంటి విషయం లోపల ప్రజలకు విడమర్చి చెప్పినప్పుడు గజ్వేల్ని పోల్చి చూసుకొని దుబ్బాక ప్రజలు మార్పు చేస్తున్నారు. నేను ఇలా బద్వేల్ ప్రజలు కూడా అదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పులివెందులకు పోయిన పైసలేండి, నాటి రాజశేఖర రెడ్డి నుంచి నేటి జగన్మోహన్ రెడ్డి దాకా పులివెందులకి మీరు తీసుకుపోయిన పైసలేండి, బద్వేల్కి ఇచ్చిన పైసలేండి? బద్వేల్ ప్రజలారా ఒకసారి ఆలోచించు. పులివెందుల్లో అభివృద్ధి ఎందుకు జరుగుతుంది, బద్వేల్లో అభివృద్ధి ఎందుకు జరగదు? అదే పార్టీ, అదే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు కూడా అదే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎంపీగా ఉన్నారు. 9 సార్లు ఎంపీగా ఉన్నారు ఆ కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు. ఎందుకు బద్వేల్ తలరాత మార్చలేకపోయినారు? బద్వేల్ ప్రజల యొక్క జీవన విధానం లోపల మార్పు రాకపోయింది అనేది ఒకసారి బద్వేల్ ప్రజలు ఆలోచించాలి. ఒక్క సీటు గెలిస్తే ఏం చేస్తుంది భారతీయ జనతా పార్టీ, ఒకళ్ళు వస్తే ఏం చేస్తారు? ఇట్లా చాలామంది చాలా మాట్లాడుతూ ఉంటారు. 1000 ఓట్లు రాలేదు, డిపాజిట్ ఏడు వస్తుంది భారతీయ జనతా పార్టీకి? ఇది జనరల్గా అధికార పక్షం నుంచి, మీడియా మిత్రుల నుంచి వచ్చేటువంటి ప్రశ్న. ఒకరే మహాభారత యుద్ధాన్ని గెలిపించిన రోజు కూడా అర్జునుడు ఒకడే ఉండి ఆ యుద్ధాన్ని గెలిపించుకుంటూ వస్తాడు. 100 మంది కౌరవులని ఒక అర్జునుడే ఢీకొట్టుకుని యుద్ధం లోపల ముందుకు పోతాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి, అటు పాలక పక్షాన్ని చూసినట్లయితే జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. మీ జీతాలలో గొప్ప మార్పులు తెస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం మార్పు తెచ్చారంటే జీతాలు తక్కువ చేసేటువంటి మార్పు తీసుకొస్తా ఉన్నారు. సెక్రటరియట్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తుల జీతాల లోపల కోత విధించాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. వారు పెట్టుకున్నటువంటి వాలంటీర్ల జీతాలు తగ్గిపోతూ ఉన్నాయి. వారు ఎన్నికల సందర్భంగా చెప్పినారు, నేను ముఖ్యమంత్రి అయితే ప్రతి ఏటా ₹250 పింఛన్ని టంచన్గా పెంచుతా అని చెప్పినారు. వారు ముఖ్యమంత్రి 3 సంవత్సరాల దగ్గరికి వస్తూ ఉంది. 250 చొప్పున ₹750 ప్రతి ఇంట్లో పింఛన్దారికి పింఛన్ పెరగాల్సినటువంటి అవసరం ఉండే. పెరిగిన పింఛన్ ₹250. కోసేసిన పింఛన్లు ఏంటంటే ఇంటి కరెంటు బిల్లు 200 దాటింది. కాబట్టి మీరు ఎర్నింగ్ జాబితాలోకి వచ్చేసినారు, మీ కుటుంబ ఆదాయ వనరులు పెరిగినాయి, కాబట్టి మీ పింఛన్ కట్ చేస్తా ఉన్నాం అని చెప్పి కట్ చేసినటువంటి పింఛన్లంతా కూడా
మీరు పెంచినటువంటి 250 రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడట్లేదు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ప్రతి పనికి ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. 14th ఫైనాన్స్ కమిషన్ 15th ఫైనాన్స్ కమిషన్ల నుంచి వచ్చిన డబ్బులు మినహా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి సహాయం మినహా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి పని మీరు అది కుప్పం నుంచి కడప దాకా తీసుకున్నా లేదా కడప నుంచి తీసుకొని గోదావరి జిల్లాలోకి తీసుకున్నా ఏ గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఏ చిన్న అభివృద్ధి అయినా సీసీ రోడ్ అయినా ఇంకొక పని అయినా ప్రతి పని కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులతోటే జరుగుతూ ఉంది. ఇది ఫ్యాక్ట్. మేము తెస్తున్నటువంటి నిధులని మీరు ఇతర పథకాలకు మళ్ళిస్తూ ఉన్నారు. ఆ పథకాల పేర్లు మారుస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం మార్చినటువంటి పేర్లను ఇంకొన్ని వీరు మారుస్తూ ఉన్నారు, పేర్లు మారుస్తూ ఉన్నారు, రంగులు మారుస్తూ ఉన్నారు. ఆఖరికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చిన ఇండ్లకు కూడా ఇందాక నేను వస్తుంటే కర్నూలు పక్కన కొన్ని ఇళ్ళు కనబడతా ఉన్నాయి. వాటికి కూడా కేంద్రం నిధులు ఇస్తే రంగులు మాత్రం వైసీపీ రంగులు వేస్తున్నట్టు కనబడతా ఉంది. ఇప్పటికే హైకోర్టు 2 సార్లు మొట్టికాయలు వేసింది వైసీపీని. గ్రామ పంచాయతీ భవనాల కలర్ మార్చినప్పుడు వైసీపీ కలర్లు వేస్తే హైకోర్టు మొట్టికాయలు వేస్తే సుమారు 500 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి తిరిగి గ్రామ పంచాయతీల రంగు మార్చింది. ఇది ఈ రాష్ట్రంలో వైసీపీ పాలన. భారతీయ జనతా పార్టీకి బలం లేదు, కేంద్రం మాకు అన్యాయం చేసిందని చెప్పి బదనాం చేస్తున్నటువంటి మీరు బలం లేని మా మీద చెప్పాలి. ఈ రోజు ఉదయం కలసపాడు అనేటువంటి మండల పార్టీ అధ్యక్షుడు, మేము బక్కపలిసినోళ్ళమే, బలహీనులమే, డిపాజిట్ రానోళ్ళమే కదా, మరి మా మండల పార్టీ అధ్యక్షుడిని సాక్షాత్తు మంత్రి ఓ 50 కార్ల కాన్వాయ్ వేసుకొని పోయి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆయన ఇంట్లోంచి ఆయనను పికప్ చేసి బంధించి ఆల్మోస్ట్ ఒక దశలో మా లీగల్ భాషలో చెప్పాలంటే ఒక వకీల్గా చెప్పాలంటే ఆయన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆయనను కార్లలో తీసుకుపోయినంటే ఇట్ అమౌంట్స్ టు కిడ్నాపింగ్. కిడ్నాప్ చేసి తీసుకుపోయి రాష్ట్ర మంత్రివర్యులు ఒకరు, ఈ ఎన్నికలకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఒక మంత్రి బలం లేని భారతీయ జనతా పార్టీ మండలాధ్యక్షుని కిడ్నాప్ చేసిందంటేనే మీ లోపల భయం ఎంతుందో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితులలో మేము ఎన్నికల పర్యవేక్షకులుగా ఉన్నటువంటి అధికారులకి కంప్లైంట్ చేస్తే తప్పనిసరి పరిస్థితులలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వారి కష్టంలో ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి అనేటువంటి మా మండల పార్టీ అధ్యక్షుని చేత వాలంటరీగా తను వైఎస్ఆర్సీపీలో చేరుతున్నానని ప్రెస్ మీట్ పెట్టించారు. నేను మీడియా మిత్రుల ద్వారా ఎన్నికల సంఘానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వారు ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఆ బంగ్లా ఎవరిది? ప్రభుత్వ కార్యాలయం అయితే ఎందుకు ఎన్నికల సంఘం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద కేసు నమోదు చేస్తలేదు? సుమోటోగా ఎన్నికల సంఘం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ప్రభుత్వ కార్యాలయాలని పార్టీ కార్యక్రమాలకు వాడుకున్న పాపానికి ఎందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయమని ఎన్నికల సంఘం రాష్ట్ర గవర్నర్ కి రికమెండ్ చేయట్లేదని చెప్పి ఈ సందర్భంగా నేను వారిని అడుగుతూ ఈ రోజు సాయంత్రం ఖచ్చితంగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. పర్యవేక్షకులను ప్రభుత్వ బంగ్లాలను వాడకూడదనేటువంటి నిబంధనను ఉల్లంఘించి ఈ రోజు మా మండల పార్టీ అధ్యక్షుడిని కిడ్నాప్ చేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఆందోళనని కొనసాగిస్తాం. ఒక చదువుకున్నటువంటి యువకుడు, ఉత్సాహవంతుడు, దేశం కోసం, ధర్మం కోసం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం కోసం అనేక సంవత్సరాలుగా నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి ఒక దళిత మేధావి సోదరుడు సురేష్ కి భారతీయ జనతా పార్టీ ఈ రోజు బద్వేల్ నియోజకవర్గం నుంచి అవకాశం ఇచ్చింది. అట్లాంటి ఒక మిత్రుడిని మీరు గెలిపించినట్లయితే నిండు శాసనసభలో అటు ప్రతిపక్షం అడగలేని ప్రశ్నలు, ఇటు పాలకపక్షం యొక్క అఘాయిత్యాలని నిలదీసి ఈ రాష్ట్రంలో ఒక మార్పుకి ఈ 2 ప్రాంతీయ పార్టీలకు చెక్ పెట్టి ఒక మంచి పాలనకి తొలి మెట్టు, తొలి అడుగు బద్వేల్ నుంచే ప్రారంభం కావాలని చెప్పి ద కాన్సెప్ట్ ఆఫ్ బీజేపీ, ద కాన్సెప్ట్ ఆఫ్ జనసంఘ్, అంత్యోదయ, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అనేటువంటి మా నినాదం సురేష్ తోటే, బద్వేల్ తోటే మొదలు కావాలి. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మా మిత్రుడు సురేష్ అడుగు పెట్టినట్లయితే ఖచ్చితంగా 2024లో జరిగేటువంటి శాసనసభ ఎన్నికలలో ఒక మంచి మార్పు రావడానికి బద్వేల్ నియోజకవర్గ ప్రజలు ఒక పునాది కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి గూండాయిజాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. అన్ని రాజ్యాంగబద్ధ సంస్థల ముందు కంప్లైంట్లు పెడతాం. ఖచ్చితంగా ప్రజల మద్దతు, ప్రజల ఆశీర్వాదం ఎట్లయితే దుబ్బాకలో నాకు దక్కిందో అట్లే బద్వేల్లో సోదరుడు సురేష్కి దక్కుతుందనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో నేను ఇంత దూరం రావడం జరిగింది. బద్వేల్ ప్రజానికానికి మరొకసారి మా మిత్రుడు సురేష్ని ఆశీర్వదించమని చెప్పి మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఆలస్యాన్ని క్షమించాల్సిందిగా మీడియా మిత్రుల్ని సవినయంగా వేడుకుంటారు. జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
నచ్చకపోతే కామెంట్ చేయండి.